హాయ్ ఫ్రెండ్స్, నేను రాజ్. మీరు చూస్తున్నారు అఫీషియల్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలు, తేదీల గురించి చెప్తాను. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలు మరియు వాటి తేదీలు మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ఆందోళన కార్యక్రమాలు, వాటి తేదీలు ఈ వీడియోలో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి అప్డేట్ అయినా పొందడానికి నా అఫీషియల్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ మనకు 2009 డిసెంబర్ 24న ఏర్పడింది. దీనికి చైర్మన్ వచ్చేసి ఎం కోదండరామ్ గారు. తర్వాత తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలు, తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి సహాయ నిరాకరణ 2011 ఫిబ్రవరి 17 టు మార్చ్ 4, అంటే మనకు టోటల్ 16 డేస్ జరిగింది. అదేవిధంగా పల్లె పట్టాలపైకి 2011 మార్చ్ 1. తర్వాత థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మిలియన్ మార్చ్ 2011 మార్చ్ 10. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి వంట మార్పు కార్యక్రమం. దీంట్లో మనము మొదటి వచ్చేసి 2010 ఫిబ్రవరి 3. అదేవిధంగా రెండవసారి పట్నం రోడ్లపై పోయి పెడతాం కార్యక్రమం 2011 జూన్ 19. తర్వాత సిక్స్త్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఎగ్జామ్లో అడగడం జరిగింది. సకల జనుల సమ్మె 2011 సెప్టెంబర్ 13 టు 2011 అక్టోబర్ 24, మొత్తం మనకు 42 రోజులు జరిగింది. తర్వాత సెవెంత్ వన్ వచ్చేసి తెలంగాణ మార్చ్. ఇది 2012 సెప్టెంబర్ 30 నాడు జరిగింది. దీన్ని 2012 సెప్టెంబర్ 24న టీ-జాక్ తెలంగాణ మార్చ్కు సాగరహారం అనే పేరును నిర్ణయించింది. అంటే తెలంగాణ మార్చ్కు మరో పేరు సాగరహారం. తర్వాత ఎయిత్ వన్ చూసుకున్నట్లయితే మానవహారం 2010 ఫిబ్రవరి 4న జరిగింది. ఇది ఎక్కడి నుంచి జరిగిందంటే ఆదిలాబాద్ నుండి మహబూబ్ నగర్ వరకు, మొత్తం దూరం వచ్చేసి 500 కిలోమీటర్స్, అంటే 6 డిస్టిక్ల గుండా ఇది జరిగింది. ఫ్రెండ్స్, నా లాస్ట్ వీడియో భారతదేశంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రాల గురించి చెప్పాను ఫ్రెండ్స్. దీంట్లో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం వచ్చేసి మనకు మహారాష్ట్రలో ఉంటుంది, కాకపోతే నేను మధ్యప్రదేశ్ అని చెప్పాను ఫ్రెండ్స్.